వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంటుందని చెప్పొచ్చు. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే మొన్నటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే అయినటువంటి లోకం నాగమాధవి కొంతమంది ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకైతే మా పనులు చేయండి అని సిఫార్సు చేయగా ఈ మధ్య కాలంలో మళ్ళీ కర్రోతు బంగారాజు ప్రజెంట్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కర్రోతు బంగారాజు అలాగే మార్క్ఫెడ్ చైర్మన్గా కూడా ప్రజెంట్ అయితే పదవిలో కొనసాగుతున్నారు. ఇతను కూడా ఈ మధ్య కాలంలో నేరుగా డైరెక్టర్గా ఆఫీసులకు పోయే ఖచ్చితంగా మా వాళ్ళకైతే పనులు చేసి పెట్టాలని అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే నోటు మాటల్లో చెప్తే ఒకలా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా లెటర్ మీద పేర్లు రాసి కంప్లీట్గా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఆ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కూటమి నాయకుల మధ్య ఇటువంటి పొంతం లేకపోతే ఎలా అని కూడా మరొక మధ్య చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనమైతే మనం చూడవచ్చు. ప్రస్తుతానికి అయితే కర్రోతు బంగారాజు సంబంధించినటువంటి ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్నే పూర్తిగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే మనకు పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో అధికారులకైతే మాత్రం నేరుగా వెళ్ళి ఎవరైతే మాకైతే మేమైతే ఎవరి పేర్లు అయితే మేము ఇస్తామో వాళ్ళకి మాత్రమే చెప్పాలంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ డెంకాడ మండలానికి సంబంధించినటువంటిది ప్రధానంగా ఆ డెంకాడ మండలంలో చూసుకుంటే 29 గ్రామాలు అయితే ఉన్నాయి. 29 గ్రామాలకు సంబంధించినటువంటి నాయకుల పేర్లు కూడా దీనిలో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో చూసుకుని నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలానికి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయా గ్రామాలకు సంబంధించిన ముఖ్య నాయకులు మిమ్మల్ని మేము పరిచయం చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా చూసుకుంటే వివిధ గ్రామాలకు నిర్వహించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీని గుర్తించిన నాయకులకు మరియు ఈ దిగువ తెలిపినటువంటి పేర్లకైతే మాత్రం మేమైతే ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాం. వీళ్ళకి ప్రతి పని కూడా వీళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా పనిచేసి పెట్టాలంటూ ఆ నాయకులకు కూడా సిఫార్సు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇలా పూర్తిగా లెటర్ మీద నేరుగా డైరెక్టర్గా పేర్లు రాసి పంపించడం అనేది అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, మూడు కూడా కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైనాయి. కాబట్టి ఏ విధమైనప్పటికైనా సరే ప్రజెంట్ ఉన్నటువంటి పలు సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బీసీ కార్పొరేషన్లో ఉన్నటువంటి లోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు నేరుగా ప్రజలకు అందాలంటే మాత్రం ఈరోజు పూర్తిగా అందలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు ఎందుకంటే ఈ మూడు పార్టీల్లో కూడా ఉన్నటువంటి నాయకులకి వాళ్ళ చుట్టూ తిరిగినటువంటి నాయకులు కూడా అందట్లేదని కూడా మరొక వైపు అయితే పూర్తిగా వాళ్ళ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో అయితే మాత్రం చాలా ఆశ్చర్యం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే మాత్రం ఈ విధంగా పూర్తిగా పేర్లు రాసి అయితే పంపించిన పరిస్థితి కనిపించింది. వాళ్ళకి మాత్రం పనులు చేయాలని ఈరోజు చూసుకుంటే కర్రోతు బంగారాజు కూడా అదే విధంగా మళ్ళీ మేము చెప్పినటువంటి వ్యక్తులకే మీరైతే పనులు చేయాలని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా ఎవరికైనా ఈరోజు ఈ ఇద్దరి మధ్య చూసుకుంటే ఇద్దరు నాయకుల మధ్య కూడా తారస్థాయిగా ఒకవైపు చూసుకుంటే పోటీ కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పోరైతే మాత్రం తీవ్రస్థాయిగా అయితే అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీళ్ళిద్దరి మధ్య అలిగిపోతున్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా చాలా అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి పని చేయాలి, ఎవరికి పని చేయకూడదని కూడా వాళ్ళకైతే అర్థం కానిటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకవైపు జనసేన ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే పని చేయకపోతే ఎమ్మెల్యే మళ్ళీ వీళ్ళకైతే చేవటలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏమో అక్కడ టీడీపీ నాయకులు కానీ పని చేయకపోతే వాళ్ళకి మళ్ళీ టీడీపీ నాయకులు వచ్చి చేవటలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేయాలో మాకు తోచట్లేదు అంటూ మరొక వైపు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదన్నీ కూడా చూసుకుంటే ఏదేమైనా ఒక సమన్వయం అనేది లేకపోతే మాత్రం ఇలాంటి గొడవలు అనేవి కంటిన్యూగా వస్తూనే ఉంటుండే అని కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే మరొకటి కూడా కనిపిస్తుంది. నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించింది అయితే మాత్రం ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి కూడా కొంతమంది జనసేనలో అయితే చేరికలు అయితే ఎక్కువగా జరిగాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆ జనసేన వైసీపీ నుంచి వచ్చిన నాయకులకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారంటూ కూడా మరొక వైపు కూడా మరొక పోకడైతే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఏదేమైనా సరే ఖచ్చితంగా అయితే టీడీపీ నాయకులకే ఈ ప్రతి పనికి చేయాలని కూడా ఇటువంటి సిఫార్సులు చేయడం అనేది అయితే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని కూడా మరొక చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఈరోజు లెటర్ మీదే నేరుగా పేర్లు రాసి ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు అని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనమైతే చూడవచ్చు ఆ వీడియోలో కూడా కంప్లీట్గా పైనుంచి అధిష్టానం నుంచి వచ్చేటువంటి ఆర్డర్ ఇది అయితే నేనైతే ఇచ్చింది కాదని కూడా మరొక వైపు కర్రోతు బంగారాజు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇటువంటి గొడవలకు పోతే మాత్రం పూర్తిగా ఆ పార్టీ యొక్క మూలాలు కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. ఇటువంటి గొడవలకు పోతే మాత్రం పొత్తు అనేది ఎక్కడ ఉంటుందని కూడా పలువురు కూడా విశ్లేషకులు అనుకుంటున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.